ఒకప్పుడు ఇరాన్లో ఇస్లాం లేదు, అసలు ఇరాన్కి ఇస్లాంకి సంబంధమే లేదు. ఒకప్పుడు ఇరాన్లో జొరాస్ట్రియనిజం అనే మతం ఉండేది. జరతుష్ట్రా అనే ప్రవక్త 3500 సంవత్సరాలకు ముందే ఈ మతాన్ని స్థాపించారు. ఈ మతంలో దేవుడి పేరు అహూరా మజ్దా. అహూరా మజ్దా మంచి అయితే ఆంగ్రమన్యు చెడు. ఈ రెండిటికి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఫైనల్గా ఒకరోజు సాహుష్యంత్ అనే వీరుడు వస్తాడు. చెడును ఓడిస్తాడు, మంచిని గెలిపిస్తాడు. వీళ్ళ మత గ్రంథం జెండావస్తా. ఫైర్ టెంపుల్లో అగ్ని ముందు ప్రార్థన చేస్తారు. అహూరా మజ్దా ఒక్కడే దేవుడని నమ్ముతారు. మంచి ఆలోచన, మంచి మాట, మంచి పని, ఇదే ఈ ధర్మం నమ్ముతుంది. స్వర్గం, నరకం, తీర్పు దినం, ఈ కాన్సెప్ట్లన్నీ ఇక్కడి నుంచే వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం మతాలన్నిటికీ ఇన్స్పిరేషన్ ఈ జొరాస్ట్రియనిజమే. ఇప్పుడు ఇరాన్ని ఒకప్పుడు పర్షియా అని పిలిచేవాళ్ళు. పర్షియా అంటే సైరస్ ది గ్రేట్ గుర్తొస్తాడు. 2500 సంవత్సరాలకు ముందే హ్యూమన్ రైట్స్ గురించి, సెక్యులర్ నేషన్ గురించి మాట్లాడాడు. అన్ని మతాలు రాజ్యంలో ప్రశాంతంగా కలిసి ఉండేలా చూశాడు. బానిసలుగా ఉన్న జ్యూస్ని విడిపించాడు. ఇలా జొరాస్ట్రియన్ మతంతో పాటు ఎన్నో మతాలు కలిసిమెలిసి హ్యాపీగా ఉండేవి. కానీ 636 AD చరిత్ర మారిపోయింది. కొత్తగా ముస్లిమ్స్గా మారిన అరబ్స్ పర్షియా రాజ్యం మీద దాడి చేశారు. బ్యాటిల్ ఆఫ్ అల్ ఖదీషియాలో పర్షియా ఓడిపోయింది. యుద్ధం వల్ల మనుషులు చనిపోవడం కామన్, కానీ ఇక్కడ చనిపోయింది పర్షియా కల్చర్. రాజ్యాన్ని ఆక్రమించడం కాదు, కల్చర్ని కూడా ఆక్రమించడం అబ్రహామిక్ రిలీజియన్స్తోనే మొదలైంది. జొరాస్ట్రియన్ ఫైర్ టెంపుల్స్ని, పవిత్ర గ్రంథాలని తగలబెట్టారు. ఇక పర్షియాలో బతకాలంటే ఇస్లాం స్వీకరించాలి, వేరే మతం పాటిస్తే జిజియా ట్యాక్స్ కట్టాలి. వేరే దారి లేక ఎంతో మంది ఇస్లాం స్వీకరించారు. అల్లాహు అక్బర్, అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్. ఇవి తట్టుకోలేక ఎంతో మంది దేశం వదిలి పారిపోయారు. కొంతమంది పడవల ద్వారా ఇండియా వచ్చి ప్రశాంతంగా బతికారు. వాళ్ళని మనం పార్సీ కమ్యూనిటీగా గుర్తిస్తున్నాం. ప్రపంచంలో ఎక్కువ శాతం పార్సీలు ఉంది ఇండియాలోనే. అలా వలసొచ్చిన పార్సీ కమ్యూనిటీ ఇండియా డెవలప్మెంట్లో చాలా హెల్ప్ చేసింది. అందులో ముఖ్యంగా చెప్పుకునే పేర్లు రతన్ టాటా, హోమీ బాబా. ఒకప్పుడు అన్ని మతాలని తనతో పాటు బతకనిచ్చిన ఒక మతాన్ని చివరికి చరిత్రలో చెప్పుకునేలా చేశారు. కేవలం రాజ్యంతో పాటు మతాన్ని కూడా ఎక్స్పాండ్ చేయాలన్న ఒక దురాశ వల్ల కొన్ని లక్షల మంది దేశాన్ని వదిలి పారిపోవాల్సి వచ్చింది. వాళ్ళ కల్చర్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రపంచం మొత్తంలో ఈ మతం వాళ్ళు 2 లక్షల మందే ఉన్నారు. ఇలా ఎన్నో మతాలు, ఎంతో మంది దేవుళ్ళు చరిత్రలో కలిసిపోయారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో మర్చిపోయిన మతం గురించి మాట్లాడుకుందాం. అయినా సెక్యులరిజం, మత సామరస్యం ఉండాల్సింది రాజ్యాంగంలోనా, మత గ్రంథాల్లోనా? కామెంట్ చేయండి.